వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్లోని బడా గణపతిని కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ఖైరతాబాద్లోని 69 అడుగుల గణేశుని దర్శించుకోవడానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులందరూ కూడా పోటీ పడుతున్నారు. భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించడానికి గణేష్ ఉత్సవ కమిటీ, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్, హాస్పిటల్ సౌకర్యం, భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. ప్రజెంట్ మనం చూసుకున్నైతే ఖైరతాబాద్లోని బడా గణపతి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అంతా కూడా ఈ రోజు వినాయక చవితి సందర్భంగా కూడా ఇక్కడ ఆల్రెడీ గణేశుని కూడా కూర్చోబెట్టడం జరిగింది. ఈ రోజు ఆల్రెడీ దీనికి సంబంధించి పొద్దున్న ఉదయాన్నే మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు కూడా వచ్చి ఇక్కడ పూజ నిర్వహించి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు భారీ ఎత్తున వర్షం కురుస్తున్నా కూడా ప్రజలు, భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సుల కోసం అయితే ఉదయం నుంచి కూడా రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనం కంప్లీట్ గా చూసుకుంటే ఇటు పోలీస్ భారీ బందోబస్తు నడమ, అదేవిధంగా భక్తులందరూ కూడా సందడి చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ బడా గణపతి చూసినట్టయితే చూడండి, వైభవం కూడా మనం చూసినట్టయితే మొన్న ఎటువంటి పెయింటింగ్స్ ఏం లేకుండా సింపుల్ గా చూసాం. ఇప్పుడు కంప్లీట్ గా వినాయకుడిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేశారు. ఈ రోజు తనని ఇక్కడ కూర్చోబెట్టడం కూడా జరిగింది. చూడండి, విజువల్ చూసుకున్నైతే భక్తులు కూడా ఎలా ఉన్నారంటే కిటకిటలాడుతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ గణేశుడి ప్రత్యేకత కూడా చాలా వరకు ప్రత్యేకత ఉన్న నేపథ్యంలోనే చాలా మంది భక్తులందరూ కూడా వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం కోసం ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో అటు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి, అదేవిధంగా ఏపీ నుంచి కూడా భారీ ఎత్తున గణనాథుని ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఖచ్చితంగా దర్శించుకోవాలన్న నేపథ్యంలోనే ఈ రోజు వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే భక్తులందరూ కూడా ఎటువంటి వర్షానికి కూడా భయపడకుండా తడుచుకుంటూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ సందడి చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాల్సి ఉండే, కానీ తను మేబీ బిజీ షెడ్యూల్ వల్ల ఈ రోజు రాలేదు. కేవలం జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ గారు మాత్రమే రావడం జరిగింది. అయితే తిరిగి రేపు అటు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే కంప్లీట్గా అటు స్వామివారి పూజ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో గణేష్ ఉత్సవ కమిటీ, దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పూజ నిర్వహించడం జరిగింది. ఆయన లైన్ ప్రాపర్గా అంటే ఒక లైన్ రూపంలో అటు ప్రజలు, భక్తులందరికీ కూడా అటు స్వామివారి ఆశీస్సులు అందే విధంగా అటు పోలీస్ బందోబస్తు నర్మ స్వామి దగ్గరికి అయితే పంపించడం జరుగుతుంది. చూడండి, మనం విజువల్లో చూసుకున్నట్టయితే అటు భక్తులందరూ కూడా స్వామివారిని పూజించుకోవడానికి ఎంత నెమ్మదిగా అంటే ఎంత ఆసక్తితో, ఎంత భక్తి శ్రద్ధలతో వస్తున్నారో మనం చూడొచ్చు. అయితే ఈసారి గణనాథుని కూడా కంప్లీట్గా 69 అడుగుల గణనాథుని అయితే ఈసారి వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఈసారి గణనాథునికి కంప్లీట్గా వాళ్ళ మొక్కులు చెల్లించే, భారీ ఎత్తున మొక్కులు చెల్లించే విధంగా అటు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి కొంచెం స్పెషల్గా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని కూడా భారీ ఎత్తున అటు సీసీ కెమెరాలు కూడా సుమారుగా 100 వరకు సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. అటు దీంతో పాటు అటు గుడికి సంబంధించిన యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా లోపల వాళ్ళకి సంబంధించిన సపరేట్ పర్సనల్ సీసీ కెమెరాలు ఉన్నాయి. అందులో కూడా ఒక మానిటర్లో వాళ్ళు వీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా అల్లరి లాంటివి జరిగినా కూడా ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యే విధంగా, ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా అటు మెయిన్ గేట్ ఏదైతే ఉందో, అటు ఖైరతాబాద్ దగ్గర రైల్వే గేట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా క్లోజ్ చేశారు. అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళని అయితే ఎవరిని రానివ్వట్లేదు, కేవలం వెళ్ళే వాళ్ళని మాత్రమే రానిచ్చే ప్రకారంగా అయితే వీళ్ళు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అయితే ఈసారి స్వామివారు కూడా చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఈసారి స్వామివారి పేరు కూడా శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా పిలువబడతారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి సుమారుగా 9 రోజులు జరగబోయే నవరాత్రి ఉత్సవాల్లో చాలామంది అటు సినీ సెలబ్రిటీలతో పాటు ఇటు రాజకీయవేత్తలు కూడా వచ్చే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తుంది. అయితే మనతో పాటు ఇక్కడ దీనికి సంబంధించిన ఈ కమిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా మరింత సమాచారం అయితే తెలుసుకుందాం. మన నమస్తే. జెట్ న్యూస్ వినాయకుని శుభాకాంక్షలు. మాకు ఒకరోజు ముందొచ్చి ఇక్కడ చూపిస్తూ ముఖ్య పాత్ర వీళ్ళది పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్ రిపోర్టర్కి, జెట్ న్యూస్కి మేము వినాయకుని కమిటీ, నేను సీనియర్ నాయకుడు బిల్డర్ అనేది వీరికి శుభాకాంక్షలు. ఎందుకంటే ముఖ్య పాత్ర మా అడుగు పోలీస్ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు, అడుగు వాలంటీర్లు ఏర్పాటు చేశాము. 3 దిక్కులు ఇక్కడ రహదారి, రైల్వే గేటు, ఇక్కడ మీరా టాకీస్, మరి ఇక్కడ ఐమాస్ థియేటర్, ఇక్కడ నుంచి లక్షల మంది వస్తారు. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం ఒక 5-10 లక్షల మంది పెరగొచ్చు భక్తులకు. వారికి పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ ఏర్పాటు చేశాము. అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాము. ఇక్కడ ఉన్న భక్తులకు మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, మాస్కులు ధరించాలి. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వినాయకుడు చేయడం జరిగినది. మధ్యప్రదేశ్, ఒరిస్సా, గుజరాత్, మద్రాస్, ఆంధ్రప్రదేశ్, మరి ఒరిస్సా నుంచి బంకమట్టి తీసుకొచ్చి వినాయకుని తయారు చేయడం జరిగింది 1000 బ్యాగులు. ఆ తర్వాత దాంట్లో కలిపేది మిక్స్ పొట్టు, ఒర్రిగడ్డి, ఒరి పొట్టు, మరి ఉస్కే, మరి బంకమట్టి గుజరాత్ నుంచి, ఇవన్నీ కాటన్ బట్ట 5-6 రకాలతో చేసి వినాయకుని తయారు చేయడం జరిగింది. 70 రోజులు టైం పట్టింది. వచ్చే భక్తులకు మనవి
మీ పిల్లల జాతర శుభజాతం మరి ఊరేగింపు ఇవాళ పొద్దున పూజ పద్మశాలి సంఘం వారు 75 అడుగుల కడవ 75 అడుగుల చెంచం 70 అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో బ్రహ్మాండంగా ఊరేగింపుతో వాళ్ళు పూజలో పాల్గొన్నారు. తర్వాత గవర్నర్ గారు వచ్చారు, మరి వారివి పూజలో పాల్గొన్నారు. మరి వారు ఎంబడ ఎమ్మెల్యే మినిస్టర్లు వచ్చారు, సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారికి వచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి వినాయకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గౌరవ డైనమిక్ లీడర్ బట్టి విక్రమార్క గారికి మేము వినాయకుని శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీరు వచ్చే భక్తులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సీసీ కెమెరాలు కానీ చాలా వరకు అమర్చినట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ పోలీస్ బందోబస్తు కూడా భారీ ఎత్తున పెట్టారు బ్యారిగేట్స్లో. అయితే ఈ రోజు మొదటి రోజు కావడంతో అటు వర్షం రావడంతో చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. రేపటి నుంచి ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బ్రహ్మాండంగా ఆదివారం వస్తే ఇంకా లక్షల మంది వస్తారు భక్తులకు. మేము షెడ్ ఏర్పాటు చేశాం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వర్షం పడకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది. మేము వచ్చే భక్తులకు మనవి, మీ జాగ్రత్త మీరు ఉండాలి. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు మనం ఏం చేయలేము, వాళ్ళు దర్శించుకునేది దర్శించుకుంటారు, ఈజీగా దర్శనం చేసుకునేటట్లు మేము ఏర్పాటు చేసాం. షెడ్ ఏర్పాటు చేసి లైన్లో వచ్చి వాళ్ళు దర్శించుకునేటట్లు ఈజీగా చేశాము, ఈజీగా వెళ్ళేటట్లు చేశాం. భక్తులు మరి వెళ్ళే రోజు శోభయాత్ర ఎలా ఉంటుందో పొద్దున కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుమ్మడికాయ కొడతారు, ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. మరి వాసవి వారు మరి పులిహోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అక్కడ టెలిఫోన్ భవన్ వాసవి మన ఏది మన ఈ పద్మశాలి సంఘం వారికి పొద్దున పూజలో పాల్గొన్నారు. అక్కడ పులిగోల 1,00,000 రుద్రాక్షమాలలు భక్తులు బ్రహ్మాండంగా ఊరేగింపుతో వినాయకుడి పూజలో పాల్గొంటారు. మరి ఒక 5-6 రోజుల తర్వాత ఒక్కొక్క రుద్రాక్షమాల మరి ఇవ్వడం జరుగుతుంది భక్తులకు లైన్లో వచ్చే వరకు. మరి లడ్డు భక్తుడు వస్తాడు, ఇప్పుడు తీసుకొస్తారు అక్కడ లంగ రోజు నుంచి, మరి అక్కడ బిహెచ్ఎల్ నుంచి తీసుకొస్తారన్నమాట. వారు ఇక్కడ వినాయకుని పూజలో పాల్గొన్న తర్వాత సాయంత్రము మేము ప్రసాద రూపంలో మరి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా ఇక్కడ అడుగడుగు పోలీస్ బందోబస్తు, మా ప్రెస్, మీడియా వీళ్ళ సహకారంతో మేము ముందుకు పోతూనే ఉన్నాం. థ్యాంక్ యూ. సో దీనికి సంబంధించి ఉదయం కూడా పొద్దున